హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. సంపత్ నంది గారు ఉన్నారు మనతో పాటు. హాయ్. హాయ్ అండి. ఓడెలా ఫిల్మ్కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్, సూపర్విజన్ ఎన్ని చేస్తున్నారు, డైరెక్షన్ ఎందుకు చేయలేదు? డైరెక్షన్ చేయకపోవడానికి ఇనిషియల్గా వదిలా టు స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ ఫిల్మ్. అప్పుడు ఒక కాన్సెప్ట్ బేస్డ్గా చేద్దాం అనుకున్నప్పుడు లాంగ్ టర్మ్ ఒక అసోసియేట్ అశోక్ నాకు ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అందుకని అతనికి గివెన్ ఏ వర్డ్, నేను ఇది నీకోసం చేస్తున్నానని. ఆ తర్వాత ఆ ప్రాజెక్టులోంచి నేను ఫ్రీ అయిన తర్వాత ఎందుకో సడన్గా కొన్ని ఈవెంట్స్ పెరిగినాయి సినిమాలో. దాన్ని ఒక స్కేల్లో చెప్తేనే, విఎఫ్ఎక్స్ సపోర్ట్తో చెప్తేనే అది రీచ్ అవుద్దేమో అనిపించింది. తనకున్న ఎక్స్పోజర్ కొంచెం తక్కువ. హీ ఆస్క్డ్ మీ, కొంచెం ఉంటే బాగుంటుంది నువ్వు అంటే. దెన్ ఐ టుక్ ఓవర్, కొంచెం హెల్ప్ చేస్తూ కలిసి ప్రయాణం చేసామని. రైట్. ఈ ఓదెలా అంటే మీకేంటి ఎనీ అసోసియేషన్ విత్ దిస్ విలేజ్? అయ్యో, ఐ వాజ్ బార్న్ అండ్ బ్రాట్ అప్ దేర్ అండి. మై నేటివ్ ప్లేస్ ఓదెలా. నేను పుట్టి పెరిగిన, నా చైల్డ్హుడ్ మెమోరీస్ ఉన్నటువంటి నా ఊరు అది. ఓకే. ఓదెలా ఫిలింలో ఆర్ ఓదెలా 2లో మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఆర్ మీ ఊర్లో జరిగే కథలు కానీ, మీ ఊర్లో వింటున్న కథలు? యూనో, ఐ ఆల్రెడీ మెన్షన్ వెన్ వీ రిలీజ్డ్ పార్ట్ 1, అది ట్రూ ఇన్సిడెంట్స్ని బేస్ చేసిన సినిమానే. అంటే పర్సనల్గా నాకు జరగకపోయినా రియల్ ఇన్సిడెంట్స్ ఎక్స్పీరియన్స్ వదిలే పార్ట్ 1లో ఎక్కువ ఉన్నాయి. ఒకసారి రైల్వే స్టేషన్లో ఒక మైనర్ రేప్ ఏదో జరిగింది. అంటే ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ద డీటెయిల్ డిసెక్షన్ ఆఫ్ ఇట్, కానీ చాలా ఇన్సిడెంట్లు అందులో ఉన్నాయి రియల్. బట్ పార్ట్ 2కి వచ్చేసరికి రియల్ ఇన్సిడెంట్స్ కొంతే ఉంటుంది, బట్ ఫిక్షనల్గా అలాంటి దానికి ఒక ఎండింగ్ ఇవ్వాలంటే దానికి ఎలా ఇస్తే బాగుంటుందో పార్ట్ 2లో చాలా క్లియర్గా డిస్కస్ చేశారు. రైట్. పార్ట్ 1 అనేది ఇట్స్ ఎ ప్యూర్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్. ఇది వచ్చేసేసి సూపర్ న్యాచురల్. ఐ కెన్ సే మిస్టిక్ చామ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. ద జానరా ఇట్ సెల్ఫ్ షోస్, అంటే మీకు చాలా విషయాలు ఉంటాయి. హారర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సూపర్ న్యాచురల్ థింగ్స్. ఎలాగో ట్రైలర్ చూస్తే కొంచెం మనకి అరుంధతి స్టైల్ అనిపిస్తుంది. అంటే చనిపోయిన అతను రివెంజ్ తీసుకోవడానికి వస్తే వేరొక శక్తి ఎవరి మీద రివెంజ్ తీసుకుని వాళ్ళని కాపాడటానికి, ఆ గ్రామాన్ని కాపాడటానికి చేస్తుంది. మోరార్లెస్ అట్లా అనిపించవచ్చు, కానీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు అరుంధతి అండి. ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఒక సినిమా వచ్చిన సినిమాని మనం ఎందుకు చేస్తాం, కానీ అలా అనిపించడానికి నాకు ముందు నుంచి తెలుసు. అది గ్రేవ్లో ఉన్న ఒక పర్సన్, వాడు వాయిస్ మాట్లాడుతున్నప్పుడు ఇటువైపు ఏమో ప్రొటగనిస్ట్ ఏమో ఫీమేల్, ఆ రిజంబెన్స్ కనిపించేసి ఇది వీళ్ళిద్దరి మధ్య యుద్ధమే అలా అనిపించవచ్చు. కానీ వేర్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఓదెలా రైల్వే స్టేషన్ లెఫ్ట్, ద సెకండ్ పార్ట్ విల్ స్టార్ట్. సో అంటే అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంటైర్ విలేజ్ని తమన్నా ఎలా, సింపుల్గా చెప్పాలంటే ఎలా సేవ్ చేసింది ఆ కష్టాల నుంచి అనేది కథ. ప్రేతాత్మకి ఒక పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం ఇది. అసలు 1-2 చోట్ల నేను విన్నాను, వెబ్సైట్లో రాసింది అమ్మోరు అని, అరుంధత. అసలు ఎలాంటి సంబంధం ఉండదు. సంబంధం కానీ విజువల్ రెఫరెన్స్ ఏదన్నా కనిపించుంటే కనుక ఆ గ్రేవ్ పోర్షన్స్లో ఆయన వాయిస్ మాట్లాడడం అలాంటివి అనిపించవచ్చు ఉండొచ్చు. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. నేను అది చెప్పాలంటే, ఆత్మతో మాట్లాడించాలంటే ఆత్మ మాట్లాడింది, అది బేస్ వాయిస్లో మాట్లాడింది అంటే అరుంధతి అంటే వీ కాంట్ హెల్ప్ ఇట్. మీకు ఇటువంటి స్టోరీ రాయటానికి ఏమన్నా యూ హ్యాడ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్? అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ అండి. యూ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్, లేదంటే ఆత్మలు? జనరలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్, బట్ మనం చదువుతుంటాం, వింటుంటాం. సినిమా అనేది ఇట్స్ ఎ ఫిక్షనల్ థింగ్. కాకపోతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నా వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ ఉంది. అలాగే నా చైల్డ్హుడ్లో మా బాపమ్మ గారు, తను శివశక్తి. సో మా ఇంట్లో మా నాన్నగారి మదరు, మా నాయనమ్మ, మేము బాపమ్మ అంటాం.
ఆవిడ ఎవ్రీ మండే చేసే పూజలు కానీ సడన్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఊర్లో తనలోకి దేవుడు ప్రవేశించినట్టుగా తనని చెప్పడం కానీ ప్రిడిక్ట్ చేసి చెప్పడం కానీ ఇలాంటివి చేస్తుండేవాళ్ళు. సో ఆ చిన్నప్పుడు ఆ మెమరీస్లో అలా ఉండిపోయింది. అది సబ్కాన్షియస్గా మనం విన్నవి. అంటే శివుడు వీళ్ళలోకి పూనకం వస్తున్నాడంటే శివుడు వీళ్ళని ఆవహిస్తున్నాడా, లేదంటే ఎక్కువ నమ్మడం వల్ల వాళ్ళే అలా ఫీల్ అవుతున్నారా? దెర్ వాజ్ నో క్లారిటీ నాకు ఆ చిన్నతనంలో. ఇప్పుడు ఆలోచించినప్పుడు తర్వాత కొంతమందిని రీసెర్చ్ ప్రాసెస్లో ఎవరినో ఒకరిద్దరు శివశక్తులను కలిసినప్పుడు ఎంత కష్టం వచ్చినా దాన్నే నమ్ముకొని వెళ్తున్నారు వాళ్ళు. సో మేబీ ఒక మనకు తెలియని బియాండ్ ఆర్ ఇమాజినేషన్స్ కావచ్చు, ఇది ఏదో పవర్ ఉంది. ఆ పవరే ఆ నాగసాధుల్లో శివశక్తుల్లో వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందేమో అనిపించింది. సో అట్లాగే మా వైఫ్ అదే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇంట్లో శివ పూజలు ఇవి జరుగుతూ ఉంటే డైరెక్ట్గా మాట్లాడడం ఇవన్నీ చూస్తే మేబీ స్లోగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చానేమో. సడన్గా ఈ స్టోరీ రాసా. మరి శివశక్తి అంటే లేడీ వర్షన్ ఆఫ్ శివశక్తి అంటే లేడీసేనా? శివశక్తి అంటే లేడీస్ అండి. శివసత్తులు అంటారు. ఓకే. దే యూజ్డ్ టు కాల్ మై బాబమ్మ శివసత్తి. ఆమెను శివసత్తి అనేవాళ్ళు. అంటే వాళ్ళు ఆ రోజుల్లో కొంచెం బ్రహ్మాండంగా బ్రతికిన వాళ్ళు. అంటే ఊర్లో ఒక పెద్ద దిక్కుల చాలా విషయాలకి అలా ఉండి ఆవిడ ఎప్పుడు అంత ఊర్లో కంటే కూడా ఫ్యామిలీలో కానీ ఆ వీధిలో కానీ ఎవరికైనా ఏదైనా వస్తే తనలో ఒక రకమైన చేంజెస్ వచ్చి, మనం అపరిచితుడు సినిమా చూసినప్పుడు రెమో ఎట్లా వస్తాడు, అలా అతనిలోంచి ఒక అపరిచితుడు ఎలా వస్తారో వీళ్ళలో అదే వచ్చేది. అప్పుడు ఎలా ఉండదంటే నాకు అప్పుడు పూనకం చూస్తే కూడా నాకు అప్పుడు కొంచెం చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, ఏంటి ఇవన్నీ ఇట్లా జరుగుతుంది అని. బట్ తర్వాత ఈ కంటెంట్ అనుకున్నప్పుడు శివపురాణం, శవపురాణం, సద్గురు డెత్ బుక్ కానీ ఇలాంటి కొంత టైం తీసుకొని రెడ్ దోస్ బుక్స్. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందంటే స్లోగా మనం అటు వెళ్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో అదంతా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు కొంచెం ఇందులో డైలాగ్ కాన్వర్సేషన్స్లో కానీ ప్రాపర్గా తప్పులు లేకుండా అట్లీస్ట్ నాకు తెలిసి చేయడానికి ఉపయోగపడింది అనిపించింది. ఓకే. తమన్నాకి మీకు రచ్చ దగ్గర నుంచి యూ హ్యావ్ ఎ వెరీ స్టడీ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫిలిం మీరు ఏదైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందంటే తమన్నానే తీసేసుకుంటారు అనుకుంటా. దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఫర్ యూ. అలాగా తయారైంది. కంఫర్ట్ అంతే. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి మనం డైరెక్టర్లకు ఏంటంటే లొకేషన్లో వీళ్ళు చేసే పని కంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ అలసిపోతుంటాం. సో తను ఏం చేయగలదో నాకు తెలుసు, తను ఎంత క్యాపబుల్లో తెలుసు. డాన్సు లేదంటే సాంగ్స్ రెగ్యులర్ సీక్వెన్సెస్ కంటే కూడా ఈ పర్టికులర్ క్యారెక్టర్ తనకు ఎందుకు సూట్ అవుద్దని అనిపించిందంటే చూస్తూ ఉన్నాను నేను ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 8-9 years అనుకుంటా కదా జర్నీ. నాకు శివశక్తి అనగానే, ఈ నాగసాధు అనగానే మరీ సాఫ్ట్గా సొఫిస్టికేటెడ్గా వాక్ కానీ టాక్ కానీ వాళ్ళ బిహేవియర్ కానీ ఉండేవాళ్ళు సూట్ అవ్వరేమో అనిపించింది నాకు. మేబీ వాళ్ళు కూడా అలా చేయగలరేమో. తన షార్ప్ నోసు, షార్ప్ ఐస్, తన వాయిస్, అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ తనతో, ఇవన్నీ నాకెందుకో షీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ లైక్ జస్ట్ లైక్ దట్, అట్లాంటి ఫీలింగ్ ఏదో వచ్చింది. అందుకని ఇమీడియట్గా అనుకోగానే తనకి ఇన్ఫార్మ్డా. సో ఇమీడియట్గా ఇఫ్ యు ఆర్ సీయింగ్ మీ ఇన్ దాట్ రోల్, లెట్స్ డూ ఇట్. దట్ వాజ్ హర్ ఆన్సర్. అంతే. ఓకే. ఆమె ఏమన్నా ఎనీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకుందా? ప్రికాషన్స్ కంటే కూడా నాకు తెలిసి ఇట్స్ బీన్ సో మెనీ ఇయర్స్ షీ ఈజ్ ఇన్ టు దిస్ స్పిరిచువల్ జర్నీ అండి. స్పిరిచువల్ పాత్లో ఉంది. మనం చూసే తమన్నా వేరు, పర్సనల్గా తెలిసిన వాళ్ళకి తమన్నా వేరు. అందుకనే ఇమీడియట్గా ఈ కథకు కనెక్ట్ అయిందేమో తను. తన ప్రిపరేషన్ ఎలా ఉండిందంటే కూర్చొని సెషన్స్ పెట్టుకొని, రీడింగ్ సెషన్స్ పెట్టుకొని అలా జరగల. అందరినీ నోటీస్ చేయడం, శివశక్తులు అంటే ఏంటి, నాగసాధులు అంటే ఏంటి, ఇవన్నీ నోటీస్ చేయడం. పైగా ఈ సినిమాలో యుద్ధాలే ఉండవు, వార్లే ఉండవు. యాక్షన్ ఉంటుంది కానీ ఎనీబడీ కెన్ డూ ఇట్ అనే యాక్షనే ఉంటుంది. సో యాక్షన్ కోసం రోపులు కట్టుకొని ఎగురుదాం, అది చేద్దాం, ఇలాంటి ప్రిపరేషన్ జరగలేదు. మెంటల్ ప్రిపరేషను, ఇన్సైడ్ ప్రిపరేషన్ చాలా జరిగింది. నేను చదివిన బుక్స్ కూడా తనకు షేర్ చేసుకోవడం, ఇన్న ఇన్ఫర్మేషన్, ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తనకి చెప్పడం, ఇవన్నీ చెప్పిన తర్వాత తను డిసైడ్ అయిపోయి కొంచెం
చాలా పద్ధతిగా హార్ట్తో ఈ సినిమా చేస్తానని డిసైడ్ అయిపోయి త్రూఅవుట్ ద మూవీ నేను ఐ డోంట్ టేక్ నాన్ వెజ్, బట్ నేను ఆ ఎగ్స్ తీసుకున్నాను, అవి కూడా దూరంగా ఉన్నాను. సో సినిమాలో పనిచేసిన ఎవరికి లొకేషన్లో అందరూ నాన్ వెజ్కి దూరంగా ఉన్నారు. కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చెప్పులు వేసుకోలేదు. తనైతే మండు టెండర్లో 40-50 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు కూడా చెప్పులు లేకుండా చేసింది. ఒక పర్టికులర్ సీన్లో అయితే నేను వెళ్ళిపోయి చూసి తట్టుకోలేక ఒక పెద్ద లీఫ్, పచ్చటి లీఫ్ తీసుకొచ్చి తన కాళ్ళ కింద వేయండిరా బాబు, మనం గ్రీన్ మ్యాట్ డిలీట్ చేసినట్టుగా, ఎరేజ్ చేసినట్టుగా చేసేద్దామంటే నో, ఐ డోంట్ వాంట్ టు చీట్ మై సెల్ఫ్ అన్నట్టుగా చెప్పి తను అలాగే చేసింది. సో తన డెడికేషన్ ఎలా ఉందంటే క్యారెక్టర్ని అర్థం చేసుకొని, కథను అర్థం చేసుకొని మనం చేసేది సిన్సియర్గా చేద్దాం. సో అలా ప్రిపేర్ అయ్యి అలా సెట్లోకి వచ్చింది. అలాగే ఒక శివశక్తి క్యారెక్టర్ని ఎలా పుల్ ఆఫ్ చేయగలరు అలా చేసింది. చాలామంది సర్ప్రైజ్ ఈ సినిమా. తన ఎక్స్ప్రెషన్స్ కానీ, కాన్వర్జేషన్స్, కాన్ఫరంటేషన్ ఇన్ బిట్వీన్ దిస్ తిరుపతి అండ్ తమన్నా ఈజ్ గోయింగ్ టు బి ఎ ట్రీట్. దట్స్ ఫర్ షూర్. వీ హ్యావ్ 2 సీక్వెన్సెస్. అది తమన్నాలో ఒక యాక్టర్ని 100% మనం చూస్తాం. యాక్టర్ లేదు అని కాదు, నెక్స్ట్ లెవెల్. అంటే తనకి గ్లామర్ రోల్స్. ఇప్పుడు నేను నా మూవీలో కూడా నేను ఎప్పుడు ఐ నెవర్ సెడ్ దట్ ప్రౌడ్ యాక్టర్ నా సినిమాలో ఇలా చేసి. సిటీ మార్లో రైట్ మీరు విషయాన్ని చెప్పారు, సిటీ మార్ అని. ఈ సినిమాలో తను చేసుకోవడానికి రైల్వే స్టేషన్ సీన్ రీజన్ యాక్చువల్లీ. ఒకరిని పట్టుకొని రైల్ మే బస్ మే తూలో గైసేక వాడిని పట్టుకొని టార్చర్ చేసేది ఒకటి ఇంట్రడక్షన్ సీను. ఆ సీన్ చూసినప్పుడే చెప్పాను, అసలు నేను నీలో యాంగిల్ చూడలేదు నేను అని. సో అది మైండ్లో ఉండిందేమో, తను సూట్ అవుద్ది అనిపించింది. అంటే ఒకరిని పట్టుకొని కొట్టాలి అంటే నాకు ఆ మస్కులిన్ అదేదో ఎక్కడో ఉంది అని అనిపించింది. ఆ సీన్ కొంచెం ఇన్స్పిరేషన్ ఈ క్యారెక్టర్లో తనని అప్రోచ్ అవ్వడానికి. ఈ సినిమాలో మరీ మాస్ డైలాగ్స్ రాసినట్టున్నారు అబౌట్ గోమాత. ఇదంతా వెరీ డైలాగ్. కాదు సార్, నేను అట్లా చూడలేదండి. ఐ డోంట్ థింక్ దట్ డైలాగ్ ఇస్ ఎ మాస్ డైలాగ్. అదేంటంటే నాకు సిన్సియర్గా ఒక నాగసాధు తన కళ్ళ ముందు అలాంటివి జరుగుతున్నప్పుడు ఆర్గానిక్గా తన నోట్లోంచి వచ్చే డైలాగ్ లాగానే అనిపించింది. మీరు బతకడం కోసం ఆనందం చంపుకుంటారు, గోమూత్రం తాగడం దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని, మన హిందూ ధర్మం ప్రకారం ఎన్నో మంచి జరుగుతాయని ఇట్లాంటివి మనం విన్నాం, చూసాం. మన ఇంట్లో మన యాన్సిస్టర్స్ కానీ ఇప్పటికీ మన అమ్మ నాన్నలు ఏదో టైంలో అది చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను ఒకటి విన్నాను, మన హైదరాబాద్లో ఒక ప్రసాద్ ల్యాబ్లో ఒక టెక్నీషియన్ ఉన్నారు, పెద్ద టెక్నీషియన్. ఆయన పేరు చెప్పాను నేను. ఎవ్రీ మార్నింగ్ హీ టేక్స్ దట్. ఆయనకి ఎక్కడో రాజస్థాన్, గుజరాత్ నుంచి వస్తుంది అది. సో అంటే ఏంటి, అది అమ్ముకున్నా కూడా డబ్బు వస్తుంది, కానీ ప్రాణాలను ఎందుకు తీయాలనేది తన పర్సెప్షన్ తప్ప ఇది నా పర్సెప్షను, లేదంటే ఇలాంటిది ఒక థింగ్ని కాంట్రవర్షియల్గా చేద్దాం అనేది కాదు. తన మూవీలోనే ఇంట్రడ్యూస్ చేయాలి, ఒక మంచి పద్ధతిలో ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నప్పుడు కన్సీవ్ దిస్ సీన్ అండి. దానికి ఏమైనా కాంట్రవర్సీ అయిందా? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ దట్ కాంట్రవర్సీ విల్ రేజ్ అండి. అవదేమో, అవ్వాల్సినంత అవసరం లేదేమో. చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ అంత చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని తప్పుగా అనట్లేదు, ఎవరిని అదే చేయట్లేదు. ఆ అమ్మాయి ఆ గెటప్లో ఉన్న అమ్మాయి అలా మాట్లాడితే కరెక్ట్ అనిపించింది నాకు, అంతే. మీరు ఈ మధ్య ఇంటర్వ్యూ కూడా ఒకటి చేశారు, టెలికాస్ట్ అవబోతుంది విత్ అఘోరి సార్. నాకు సపోజ్ అదైతే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. చిన్నప్పుడు వాళ్ళందరిలో మా నాన్నమ్మ కనబడ్డారు నాకు. సేమ్ అలాగే ఉండేవాళ్ళు ఆవిడ. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు నీకు వాళ్ళని చూస్తున్నట్టుగానే, వాళ్ళు వేములవాడ కరీంనగర్ దగ్గర ఉన్న టెంపుల్లో, శివాలయంలో వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేసిన రియల్ శివసత్తులు అండి వాళ్ళందరూ. మేము స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడ టెంపుల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు మేమే పర్సనల్గా ఒక వెహికల్ అరేంజ్ చేసి, ఎందుకంటే అక్కడికి అందరు వెళ్ళడం కష్టం కాబట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించుకొని క్షమాపణలు చెప్పి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు చాలా మంచి విషయాలనే అవన్నీ ఇంటర్వ్యూలో అవన్నీ వాళ్ళు చెప్తారు. అంటే ఎంత కష్టం వచ్చినా శివుడు అంటేనే కష్టపెడతాడు, కానీ ఎంత కష్టపెట్టినా ఎంత కష్టం వచ్చినా వదలనప్పుడు ఆయన ఇచ్చే బ్లెస్సింగ్సే వేరే అనేది వాళ్ళ ఎంటైర్ ఎపిసోడ్లో మాకు చెప్పింది. ఈ సినిమాలో కూడా జరిగింది అదే. ఈ మూవీకి బిజినెస్ బాగా జరిగిందని విన్నాను. సో అంటే ఎందుకు జనరల్గా ఫస్ట్ వర్షన్, ఐ మీన్ ఫస్ట్
ఫిల్మ్ ఓటీటీలో రిలీజ్ దట్ వాజ్ వెరీ స్మాల్ ఫిల్మ్ అండి. ద డ్యూరేషన్ వాజ్ అరౌండ్ 90 minutes. 1.5 hour ఫిల్మ్ అది. అప్పుడు లాక్డౌన్లో అందరం ఇంట్లో ఉన్నాం, సరదాగా ఏదైనా చేద్దాము, ఆ సరదా వల్ల కూడా నలుగురు పని వస్తుంది, మనకు డబ్బు వస్తుంది. యాక్చువల్గా అలాంటి థాట్తో చేసిందే. ఎప్పుడో విలేజ్లో ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ గుర్తొచ్చి, కానీ ఆ తర్వాత ఎంతో అప్రిషియేషన్ తీసుకొచ్చింది అది. సమ్టైమ్స్ మనం సంకల్పం ఏదైనా కరెక్ట్గా ఉంటే మంచి జరుగుతుంది అన్నట్టుగా సిన్సియర్గా చేద్దామని అనుకున్నాం. సిన్సియర్గా చేస్తే అది అప్రిషియేషన్ ఇచ్చి 1000 సినిమాని కూడా వచ్చింది అది. Part 1 కానీ దీన్ని బాగా స్కేల్ చేశారు కదా. స్కేలప్ చేశాను. మీరు బాంబేలో కూడా ట్రైలర్ లాంచ్ చేశారు. వాట్ హౌ ఇస్ ద రెస్పాన్స్? ఆ రెస్పాన్స్ దట్ ఈజ్ మ్యాజికల్. వాళ్ళకు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఫస్ట్ టైం నేను బాంబేలో ప్రమోట్ చేయడం సినిమాని, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ మాస్ హిస్టీరియా బాగా అది ఎంజాయ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. సౌండ్ అజనీష్ గారి థీమ్ సౌండ్, ఆ సౌండ్ రాగానే ఎవ్రీ వన్ వాజ్ షౌటింగ్ లైక్ హెల్, అరుస్తున్నారు అని. అంటే వాళ్ళకు అందుకే మన మా సినిమాలు అదవుతాయేమో అనిపించింది. నాకు కూడా నేను చేసిన కమర్షియల్ సినిమాలకు నాకు డబ్బింగ్లో మంచి మార్కెట్. సో మేబీ ఆ మాస్ వల్లే కావచ్చు. అవును, మీ అన్ని మాస్ ఫిల్మ్స్. మాస్ ఫిల్మ్స్ కదా, చాలా మంచి అంటే అప్రిషియేషన్తో పాటు రిసెప్షన్తో పాటు డబ్బులు కూడా నార్త్లో ఎక్కువ వస్తుంటాయి నాకు. సిటీ మా రిలీజ్ రోజు నేను సెకండ్ షో చూసాను. ఎస్, సినిమా బాగుంది, థియేటర్లో కూడా రెస్పాన్స్ బాగుంది. బాగుంది. కానీ కోవిడ్ స్టార్ట్ అయినా ఇమీడియట్గా, కోవిడ్ ఎండ్ అయినా ఇమీడియట్గా 50% ఆక్యుపెన్సీ కదండి. సో ఇనిషియల్గా సేమ్ డే చూసిన వాళ్ళందరూ చాలా పెద్ద రేంజ్ వెళ్తుందని చెప్పారు. అదే కానీ స్లోగా అంత ఆ రేంజ్కి వెళ్ళలేదు కానీ, బట్ ప్రాపర్ హిట్ ఫిల్మ్ ఆ రేంజ్కి వెళ్ళలేదు. అంటే డే 1 డే 2 నాకు వచ్చిన కాల్స్ మెసేజెస్ వేరే. తర్వాత అప్పుడే భయంగా 50% అంటే ఒక తెలియని ఆ లోపల ఫియర్ ఉండేది. బట్ అట్లా దాని రిజల్ట్ అనుకున్నంత రాలేదు. అందులో ఫైట్స్ అన్నీ బాగా స్టైలిష్ ఉంటాయి. చాలా స్టైలిష్. నాకు ఈవెన్ గోపి గారు కూడా చెప్పారు, మీరు మెన్షన్ చేశారని ఇలాంటి. మీరు గోపిచంద్తో బాగా తీశారు సినిమాలు. సో మీ ఇద్దరికి ఏమి సింక్ అవుతుంటుంది? అంటే ఆయన కూడా కొంచెం స్క్రూటినీ ఎక్కువ ఉండే డైరెక్టర్. బట్ మా ఇద్దరికి అలా ఉండదండి. నేను అన్నీ కరెక్ట్గా లేకుండా తనకు కలవను, తను కూడా అన్నీ కరెక్ట్ లేకుండా ఏమో మరి ఇద్దరం కొంచెం ఇంట్రావర్ట్లో ఏమో సైలెంట్గా ఎవరి పని వాళ్ళు చేసుకునే టైపు. అదేమన్నా సింక్ అవుద్దేమో. మీరు నమ్మండి, ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ అసలు కలవం మేము. దిస్ ఇస్ ద ట్రూత్. కలవడమే ఉండదు. మళ్ళీ ఏదన్నా అనుకుంటే గోపి గారు ఇలా ఉంది, ఓకే కూర్చుందాం ఒకసారి, అంతే వెళ్ళిపోతాం. మధ్యలో వెళ్ళడాలు ఇట్లాంటివన్నీ ఉండవు. మీరు రైటర్గా స్ట్రాంగ్, బట్ కొన్ని ఫిలిమ్స్ డిఫరెంట్గా ట్రై చేసినవి వర్కౌట్ కాలే. గౌతమ్ నంద ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఐ డోంట్ నో, అప్పుడు నాకు కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదేమో, మరి బ్రేక్ ఈవెన్ అయిందో లేదో నాకు నంబర్స్ తెలియదు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వలే. బట్ నౌ మీరు ఇప్పుడు రీసెంట్గా మీరు పిక్ 5 people, ఆస్క్ దెమ్, దే సే గౌతమ్ నంద ఈజ్ ఎ కల్ట్ ఫిల్మ్. మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎయిర్పోర్ట్లో కానీ లేదంటే ఎక్కడైనా మాల్లో కానీ ఎక్కడైనా కలిస్తే గౌతమ్ నంద పార్ట్ 2 తీయమని అడుగుతున్నారు. అప్పుడు అనిపిస్తుంది చాలా స్ట్రేంజ్గా, ఆ ఫిల్మ్ అప్పుడెందుకు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడెందుకు నచ్చుతుంది. అందులో ఉండే ఫాదర్ సన్ డైలాగ్ కానీ, మనీ డైలాగ్ కానీ అసలు ఇప్పటికీ అన్ని చోట్ల వెళ్తూ ఉంటుంది, అది అంత పాపులర్ అవుతుంది. సమ్టైమ్స్ టైం ఏమో. నేను అప్పుడు రాసినప్పుడు అనుకున్నా బాగా రాశాను నేనని, చాలా బాగా రాశానన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ ఇప్పుడు వస్తుంది ఎక్కువ. రీసెంట్గా మేము ఈ మిక్సింగ్ బెంగళూరు నుంచి వస్తూ ఉంటే కూడా ఒక ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ తీసుకుని ఒక పెద్ద ఆయన 50-60 years ఉంటాయి, 50-55 years. నేను ఈ ప్రొడ్యూసర్ మధు గారు ఉన్నాం పక్కన కూర్చొని వచ్చి, ఆయన మిగతా విషయాలు నేను ఎటు వెళ్ళారంటే ఏదో మ్యూజిక్ దానికోసం అవన్నీ వదిలేసి గౌతమ్ నంద గురించి ఒక 1 hour మాట్లాడాడు. విచిత్రం ఏంటంటే తన మదర్ కూడా ఆయన పక్కన ఉన్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు అర్థం కాదు మన ఇండస్ట్రీలో ఏ సినిమా దేనికి ఎలాంటి రిసెప్షన్ వస్తుందో, దేనికి ఎందుకు రాదో తెలియదు, అంతే. బట్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ గౌతమ్ నంద అండి. రైట్. మీరు మొదటి ఫిల్మ్ యూత్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఎస్. కానీ తర్వాత ఆ టైప్ సినిమాలు తీయట్లేదు మీరు? చేయలేదు. మేబీ ఈ ఇయర్ ఏదన్నా అటెంప్ట్ చేస్తానేమో. అంటే అటువంటి ఫిల్మ్స్ తీస్తే సరదాగా ఉంటాయి, తొందరగా రిలీజ్ చేయొచ్చు కదా. అవునవును. ఫన్ ఫిల్మ్స్ అండ్ యూత్ ఫిల్మ్స్ ఉంది అండి. నా దగ్గర ఒక థాట్ ఉంది, కానీ నాకు ఇప్పుడు నేను యాజ్ యూ నో ఇప్పుడు మేము మా షూటింగ్లోకి వెళ్తున్నాం కదా,
అది అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ యంగ్ లవ్ స్టోరీ ఉంది, నిబ్బా నిబ్బి అని. అది టైటిల్ రిజిస్టర్ చేశారా? ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఐడియా ఉండింది, బట్ మంచి టైటిల్ అది. అది ఉంది, అది 100% మెటీరియల్ అది అవుద్ది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. కాకపోతే ఇప్పుడు నేను 100% ఫోకస్ అంతా ఇప్పుడు నేను చేసే శర్వా అన్న ఆ సినిమా మీద. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ స్కేల్ ఫిల్మ్. దాని స్కేల్ వేరే, దాని ప్రపంచం వేరే. అంటే ఇప్పుడు అందరూ ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్నాము, నాతో పాటు చాలామంది చేస్తున్నారు. కానీ అక్కడ ప్రపంచం క్రియేట్ చేసి వదిలేస్తే ఆడే రోజులు కాదు ఇది. ఇంకా అక్కడ ఏదో చేయాలి. సో అందులో మంచి దాంట్లో మంచి కథ చెప్పాలి. సో దానికోసం కొంచెం ఎఫర్ట్స్ అన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయి. బట్ ఏమైంది వెళ్ళాలంటిది సినిమా మళ్ళీ 100% వెరీ సూన్ విల్ గివ్ దట్. నిబ్బా నిబ్బి విల్ గివ్ ఇట్ రైట్. 100%. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వైలెన్స్ హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మాస్. అంటే బాక్స్ ఆఫీస్ ఫార్ములాలో వైలెన్స్ హ్యాస్ బికమ్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ అయింది. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ ఇట్ ఈస్. అంటే అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యానిమల్, సలార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా రిలీజ్ చేస్తున్నారు. యానిమల్ సలార్లో బూతులు ఏం లేవు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద బ్లడ్ అండ్ వైలెన్స్కి ఇచ్చారు. ఇట్ ఈస్ బికమ్ సోషల్ యాక్సెప్టబుల్. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన తమిళ్ ఫిలిం, తమిళ్ కాదు మలయాళం ఫిల్మ్, ఎస్, యా, ఇట్ ఈస్ లైక్ అంటే యాక్షన్. నేను స్టార్ట్ చేసిందే యాక్షన్తో. గ్లోబల్ స్టార్, అప్పుడు మేము అందులో సాంగ్లో రాసాం గ్లోబల్ స్టార్ అని. నేను బోస్, యూ కెన్ చెక్ టైటిల్ సాంగ్. ఓకే. అప్పుడు చేసినప్పుడు మేము అప్పుడే చైనాలో వెళ్ళి రకరకాల ప్లేసులు వెళ్ళి బీభత్సమైన యాక్షన్లు చేసాము. తర్వాత నేను బెంగాల్ టైర్లో మడ్ ఫైట్ లాంటి యాక్షన్ చేశాం. కానీ అంటే నాలో రైటర్ ఎక్కువ ఉండడం వల్ల నాకు మరీ కంప్లీట్గా యాక్షన్ మీద కొంచెం ఏదో ఫిలాసఫీ, కొంచెం ఏదో రైట్ కాన్వర్సేషన్స్ రాయాలనిపిస్తుంది. అది ఐ డోంట్ నో. అంటే మీరు శర్వాతో యూఆర్ డూయింగ్ దాట్ ఈస్ ఇట్స్ గోయింగ్ టు బి బ్లడ్ యాంథమ్ అట్లా ఉంటుంది. బట్ ఆ శర్వా గారితోనే ఎందుకంటే నేను టీజర్ వచ్చేదాకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎక్స్ప్లెయిన్ చేసిన అది చెప్తారులే ఇలాగే. కొంచెం సాఫ్ట్ ఫేస్, జెంటిల్మెన్, నోస్ దట్, ఈవెన్ ఐ నో దట్. నేను ఇప్పుడు ఆయన కథ చెప్పడానికి, ఆ కథ ఆయన తప్ప ఎవరికి చెప్పలా. ఆయన కూడా ఈ కథ నా దగ్గర కావాలనే విన్నారు. సో అదేదో అప్రోచ్ అయ్యి అవక ఇక్కడ వెళ్ళి చేసి ఇలాంటి సెటప్ కాదు అది. ప్యూర్ అదే ఇందాక అన్నాను, ప్యూర్గా ఒకటి అనుకొని చేయడమే. నేను బిలీవ్ చేశాను, ఆయన బిలీవ్ చేశాను. ఇప్పుడు మేము అందరం కలిసి జనాల్ని బిలీవ్ చేసేలా తీయాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. పీరియడ్ అండి, 1960s జరిగిన రియల్ ఇన్సిడెంట్స్కి ఫిక్షనల్ థింగ్స్ యాడ్ చేస్తున్నాను. అది మహారాష్ట్ర ఆదిలాబాద్ బార్డర్లో జరిగిన ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగిన కథ. సో ఈ మధ్య మీరు బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్కి వచ్చేసారు. ఏమో కొంచెం నచ్చుతుంది షార్ట్ పెడుతుంటే. లేదంటే వెళ్ళి వైడ్లు, క్లోజులు, సజెషన్లు తీస్తూ ఉంటే బోర్ అయిపోయా. కోవిడ్ తర్వాత నుంచి కొంచెం మేకింగ్ కూడా బోరింగ్ అనిపిస్తుంది ఏదన్నా లేకపోతే. వెన్ వీఆర్ షూటింగ్ చిన్న చిన్న విషయాల్లో, తమన్నా షార్ట్స్ కానీ, అగోరిగా వాళ్ళ షార్ట్స్ కానీ, కాశీలో షూట్ చేసినప్పుడు కానీ, అలాంటివన్నీ చాలా కిక్నిచ్చినాయి. మేకింగ్లో కూడా, జర్నీలో కూడా ఇంత కిక్ వస్తుంది అనేది అర్థం. ఇంతకుముందు కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది. అవే షార్ట్లు, అవే అది ఎమోషన్ ఒకటి, అదేదో డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకే నేను రీసెంట్గా చాలామంది మంచి డైరెక్టర్లు, క్రియేటివ్ పీపుల్ అందరూ కూడా దే ఆర్ అటెంప్టింగ్ డిఫరెంట్ వరల్డ్స్. కిక్ కూడా కావాలండి. ఇప్పుడు ఓ 5-6 సినిమాలు చేసేంత వరకు ఓకే, మనీ కోసం, సక్సెస్ కోసం. ఆ తర్వాత మార్నింగ్ లేచి షూటింగ్ వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళి వైడ్ పెట్టాలంటే నాకైతే చిరాకు. అక్కడ ఏదన్నా ట్రై చేయాలి అనే దానిలో చేస్తున్నాం. ఈసారి విఎఫ్ఎక్స్ హ్యాండిల్ చేసాం. లెట్ us see ఎట్లా హ్యాండిల్ చేసాం ఏంటో, జనాలు ఏం చెప్తారో చూడాలి. మీరు రామ్ చరణ్ గారితో సెకండ్ ఫిల్మ్ చేశారు. ఎస్ ఎస్. నౌ హీస్ బికమ్ వెరీ బిగ్. మీ రిలేషన్షిప్ అలానే కంటిన్యూ? 100% అంతే ఉందండి. ఈవెన్ ఏ సినిమా సినిమా రిలీజ్ అయినప్పుడైనా కానీ ఆయన కాల్ చేసి నాకు చెప్తారు. ఆయన సినిమా రిలీజ్ అయితే మెసేజ్ కానీ, కాల్ కానీ, ఆ రిలేషన్ ఉంది. బట్ నేను తర్వాత చాలాసార్లు కలిసాను కానీ నేను స్టోరీ చెప్పడానికి మాత్రం ఎప్పుడు కలవాల. ఇప్పుడు ఈక్వేషన్స్, లెక్కలన్నీ మారిపోయినాయండి. సో అలాంటి టైంలో మన బాక్స్ ఆఫీస్ కానీ, మన నెంబర్స్ కానీ
కరెక్ట్గా మనం రేజ్ చేసినప్పుడు మనం కలుద్దాం అనేది నా థాట్ అంతే. వెరీ ఓపెన్ థాట్, ప్రాక్టికల్ థాట్. గోపీచంద్ గారితో ఉంటుంది ఫ్యూచర్లో మళ్ళీ. చేయాలండి ఒకటి. ఇప్పుడైతే నా 100% ఫోకస్ దాని మీద పెట్టి. అంటే చాలా పెద్ద సెటప్, అది చాలా పెద్ద సెటప్. అంటే కొంచెం ఆ శక్తికి మించిన సెటప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్. సో దాన్ని ఎలా చేయాలి ఏంటి అని. ఏ రేంజ్లో ఉంటుంది బడ్జెట్ ఇక నేను చెప్పలేను అది. బడ్జెట్లన్నీ రాధమోహన్ గారు మీకు తెలుసు, మా కాంబినేషన్లో వచ్చే సినిమా ఇది 4వ సినిమాను 5వ సినిమాను. అవును, ఓదెలా 1 రాధామోహన్ గారు చేశారు, ఈ సినిమా ఎందుకు ఆయన చేయటం? అప్పుడు ఫస్ట్ ఆయనే చేయాల్సింది ఇది. సో ఓదెలా 1 అంత తక్కువ బడ్జెట్లో చేసాము. ఇప్పుడు నువ్వు చెప్పే బడ్జెట్ ఏమో కొంచెం ఎక్కువ ఉంది. పైగా నేను ఒక సినిమాలో, అప్పుడు ఆయన ఒక సినిమాలో, హిందీ సినిమాలో ఆకుపోయి ఉన్నారు, నేను ఇక్కడ ఆకుపోయి ఉన్నాను అంటే, సార్ ఇఫ్ యూ అలో మీ టు గో హెడ్ విత్ సమ్ అదర్ ప్రొడ్యూసర్, నేను అంటే లేదు మీరు, నేను ఇప్పుడు ఈ టైంలో చేయలేను అని అంటేనే ఆయన పర్మిషన్ తీసుకొనే నేను మళ్ళీ ఫ్రెండ్ మధుకు చెప్పడం జరిగింది. సో మా అసోసియేషన్ చాలా వెళ్తుంది, అందుకే కదా మళ్ళీ చేస్తాను. సో మీరు ఐ థింక్ యూ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద రిలేషన్షిప్స్. మీరు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుంటే అతనితోనే ఉంటారు, ఒక హీరోయిన్తో కంఫర్ట్ ఉంటే ఆ హీరోయిన్తో, గోపి గారు అంటే ఉంటే అంతే ఉంటుంది. సో వాళ్ళు కూడా మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అవును, ఆ వామ్త్ ఉంటుందండి. సో మీరు కొంచెం వన్ ఆఫ్ ద మంచి క్వాలిటీస్ ఫర్ సక్సెస్, యువర్ సక్సెస్ ఈజ్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఆల్సో కదా. నేను చెప్పలేను, బట్ నాకు అలా అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంచెం రియల్గా ఉండడానికే ట్రై చేస్తాను. మన ఇండస్ట్రీలో కష్టం కొంచెం, బట్ స్టిల్ మన బతికేదో మనం బతుకుదాం, మన సావేదో మనం చేద్దాం అనే టైపే. ఆ రేసులో అయితే పరిగెట్టను. ఈ ఫంక్షన్లకు వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం అవుద్ది, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోతే అది అవుద్ది, అటు ఎక్కువ కనిపించారు కదా. లేదు, ఛాన్స్ లేదు. దానికి ఏదో వెళ్ళకూడదని కూడా కాదండి, ఏదో థింక్ చేస్తే ఏదో రాస్తా. నాకు రాయడం చాలా ఇష్టం. లొకేషన్లో ఎంత ఎంజాయ్ చేస్తానో రాయడానికి, ఏదైనా చదవడానికి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు, నేను చాలాసార్లు చూశాను, ఈవెన్ సమ్ టైమ్స్ ట్రావెల్లో కూడా మీరు చదవడం చూశాను నేను అదే టైపు. సో అలాంటి టైంలో వెళ్ళాలంటే కొంచెం ప్రెషర్ ఉంటుందండి, వెళ్ళాలి అని. ఏమో. ఈ మూవీ బిజినెస్ గురించి చెప్పండి, ఓదెలా 2. బిజినెస్ గురించి అంటే మేము టీజర్ చూశారు, ట్రైలర్ కూడా చూశారు. అందరూ సినిమాకి సంబంధించిన వైబ్ చూసి కాల్స్ చేశారు, తర్వాత కంటెంట్ చూసి కొనుక్కున్నారండి అంతే. సినిమా చూపించాను నేను. ఎస్, హిందీ వాళ్ళకు ఆదిత్య భాటియా, హీజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఫర్ లాస్ట్ 9 years ఐ గెస్, 8-9 years. ఆయన కూడా నాకు సినిమా ఫ్రెండ్షిపే సినిమాని. ఆయన సినిమా చూసిన తర్వాత హీ లవ్డ్ ఇట్ అండ్ ఇమ్మీడియట్లీ హీ లాక్డ్ ఇట్. అట్లాగే ఏదైతే ఓటీటీ ప్లాట్ఫామ్ అయిందో వాళ్ళు కూడా అంతే సినిమా చూసే. ఇప్పుడు ఎవరు సినిమా చూడకుండా మనల్ని నమ్మి కొనేవి చాలా తక్కువ. ఉన్నాయి, పెద్ద స్టార్స్ పెద్ద కంపెనీల్లో ఉన్నాయి కానీ, బట్ చాలా తక్కువ. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా పెద్ద సినిమాలు కూడా అవును ఎలా కాటన్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఇది అవ్వడం, అది నేను అదే అనుకుంటా. శివుడి వైబు, మేము వదిలిన కంటెంట్, వదిలిన వైబ్లో వాళ్ళకి అది ఒక వైబ్ క్రియేట్ అవ్వడం కావచ్చు. వీఆర్ రియలీ వెరీ కాన్ఫిడెంట్, బట్ జర్నీ సార్ అంతే. ఐఎమ్ లీవింగ్ ఎవ్రీథింగ్ టు ఆల్మైటీ. రిజల్ట్ వాటి గురించి కూడా ఎక్కువ ఆలోచించట్లేదు. ఈ సినిమా లెక్కలేసి చేయలేదండి, నిజంగా చెప్తున్నాను, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఒకటి అనిపించేది, ఆ ప్రొడ్యూసర్తో డిస్కస్ చేసేవాడిని, అశోక్ తనతో డిస్కస్ చేసేవాడిని, ఇలా వెళ్దామంటే వెళ్ళిపోవడం అంతే. ఆయన ప్రొడ్యూసర్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే, ఎప్పుడు ఓపెనింగ్ ఇది ఇలాంటి సినిమా కదండి, మనం కాశీలో పెడదాం, కాశీలో పెడితే ఈ ట్రావెల్ ఇవన్నీ అలా అనలే. ఈరోజు టీజర్ తీసుకెళ్ళి మహాకుంభలో చేద్దామంటే, మహాకుంభ ఓ కుటుంబం వెళ్ళలేదు, మనం ఎలా వెళ్తాం ఇంత పెద్ద సినిమా కుటుంబం అని అనలా. సార్ మీరు అన్నారంటే ఏదో ఒకటి ఆలోచించి అన్నారు కదా, చల్ లెట్ అస్ డూ ఇట్, శివుడు ఉన్నాడు అలా వెళ్ళిపోయాం మేము. సో అందుకే అంటున్నాను, లెక్కలేస్తే నేను ఆ నెంబర్ చెప్పలేను కానీ కుంభమేళాలో టీజర్కి పెట్టిన, నేను అందుకే అక్కడ మెన్షన్ చేశా, శిల్పకళా వేదిక లాంటి ప్లేస్లో 3-4 ఫంక్షన్లు చేయొచ్చు మేము అక్కడ పెట్టిందంతో. మేమేమనుకున్నాం, శివుడి మీద సినిమా తీసాం, అది ఒక పూలమాలలాగా చేసి ఆ శివుడికి అర్పించేసేద్దాం, అక్కడ స్నానం చేసి 3 మునకలు వేసి అనే ఒక మైండ్ సెట్తో వెళ్ళాము. కాబట్టి మిగతా పట్టించుకోవాలి.
దేవుడు కూడా అలాగే అనుకున్నారే చాలా ఎక్కువ కష్టపడ్డారా మీరు, మిమ్మల్ని నేను ఎక్కువ కష్టపడ్డానని మరి అలా అందరినీ నచ్చేలా చేస్తున్నారేమో చూడాలి. దానికి మంచి పబ్లిసిటీ కూడా వచ్చింది అవును సార్. ముంబైలో. పబ్లిసిటీ వస్తుంది అని అనుకున్నాం, కానీ ఆ పబ్లిసిటీ కోసం మాత్రం అది చేయాలి. ఇప్పుడు నా కంటెంట్ అది కాగనప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ సినిమా చేస్తే కంప్లీట్ నాన్ సింక్ ఉంటుంది. అవును. సో మా కాశీలో షూట్ కూడా చేసాం తమన్నా పోర్షన్స్ అలాగే. సో తమన్నా క్యారెక్టర్ అనే తెలుగు క్యారెక్టర్ ఆ సినిమాలో, లేదంటే కాశీ నుంచి వచ్చే ఒక లేదండి, ఓదల్లో పుట్టిన అమ్మాయి. సో ఆ తర్వాత మరి కాశీలు హిమాలయాలు ఏంటి అనేది స్టోరీలో తన జర్నీ ఏంటి, మా బాపమ్మ లాగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ బాపమ్మ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. రైట్. సో చూసే వాళ్ళకి ఏమి ఆఫర్ చేస్తున్నారు మీరు ఈ సినిమా ద్వారా? మనం ఏ సినిమా అయినా ఎందుకు చూస్తామండి, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ కూర్చున్నప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలనుకుంటాం. ఆ రకంగా ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్, స్పెక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమా. బ్రిలియంట్ మ్యూజిక్ ఉంటుంది, సౌండ్ డిజైన్ చాలా బాగుంటుంది. థియేటర్లో కూర్చున్న తర్వాత మనం ఓటీటీలో ఏం దొరకట్లేదో ఈ సినిమాలో అది దొరుకుతుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమా చూడవచ్చు 100%. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. రైట్. నెక్స్ట్ ఫిల్మ్ శర్వానంద్. మీరు ఇన్ని సంవత్సరాలు అయింది, 15 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. అయిందా? 14 15 2010లో కదా ఫస్ట్ ఫిల్మ్. ఎస్, ఆల్మోస్ట్ 14 క్రాస్. సో కానీ తక్కువ సినిమాలే చేశారు. ఇంకెక్కువ సంవత్సరాలు చేస్తానండి నేను, ఇంకెక్కువ సంవత్సరం మినిమం ఇంకో 25 ఏళ్ళు చేస్తాను. సో చేసేది జాగ్రత్తగా, నాకు తెలిసి రాయడానికి టైం తీసుకుంటాను, ఫ్యామిలీ కోసం టైం తీసుకుంటాను, అలా వెళ్తూ ఉంటాను. బట్ ఏదైనా రాసి ఒక దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చి అట్లాంటివి ఉండవండి. రాస్తే నేను కంప్లీట్గా రాసుకొని వెళ్తాను, నాకు నచ్చితే వెళ్ళిపోవడం అట్లా ఉంటుంది. చాలా తక్కువ సినిమాలు చేశాను, అది నాకు తెలుసు. ఇప్పుడు కూడా ఎక్కువ సినిమాలు చేయాలని ఏం పరిగెత్తట్లా. సేమ్ జర్నీ అదే పేస్ అదే ఉంటుంది. మేబీ నేను చెప్పే స్టోరీస్ మారొచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అవి, కానీ ఇంటర్నల్గా జరిగిన ఒక అది ఎవల్యూషన్ కావచ్చు, నేను ఎవాల్వ్ అవుతున్న విధానం కావచ్చు, అది డెఫినెట్లీ కండిషన్స్ ఆఫ్ మార్కెట్. 100% మార్కెట్ కండిషన్. మనం కూడా కొన్ని సినిమాలు చేసిన తర్వాత మనకు అనిపిస్తుంది కదా, వేర్ వీఆర్, మనం ఎలా చేద్దాం, ఏం చేస్తే అట్లీస్ట్ మన గౌరవాన్ని కాపాడుకోవచ్చు, పెంచుకోవచ్చు అని. టువర్డ్స్ దాట్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. ఓకే. ఓదెలా 2 is releasing on April 17th and wishing you a blockbuster. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. April 17th థర్స్డే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. చాలామందికి రిలీజ్ అనగానే ఫ్రైడే ఉంటుంది కదా, థర్స్డే ఇది. తప్పకుండా థియేటర్లో కలుద్దాం. All the best. థ్యాంక్ యూ అండి.